భారీ వర్షాల కారణంగా వరద నీటి ఉధృతికి పూర్తిగా శిథిలమైన అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు ప్రాంతంలో మంత్రి తుమ్మల పర్యటించారు. పెదవాగు ప్రాజెక్టు కట్టదిగి నీట మునిగిన పంట పొలాలను, ఇళ్లను మంత్రి తుమ్మల పరిశీలించారు. బాధితులకు భరోసా కల్పిస్తూ పెద్దవాగు ప్రాజెక్టు వరద బాధితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోందని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామంలోని పెదవాగు ప్రాజెక్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కట్ట తెగిపోవడంతో శిథిలమైన సంగతి తెలిసిందే. పెదవాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు గేట్లు తెరుచుకోకపోవడం వల్ల ప్రాజెక్టు కట్ట ధ్వంసమై ఆయకట్టు పొలాలను, సమీపంలోని గ్రామాలను వరద ముంచెత్తిన ఘటనలో తీవ్రంగా నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెదవాగు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. చెప్పినా కూడా ఊళ్ళో ఎన్ని ఇస్తామో ఉన్నాడే కలుపుకోవడానికి దానివల్ల కట్ట మొత్తం బర్లేదు 3 కిలోమీటర్ బర్లేదు సార్ కట్ట మన పెద్ద ప్రాజెక్టులో అందులోకి వెళ్ళాయి. ఇది గుడికాడికి వేసిన రోడ్డు కదా, గుడి కట్టిన కాడికి వేసి సార్ జిల్లా పరిషత్లో పెట్టి ఫామ్ చేసి చాలా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. పెద్ద విలేజెస్ ప్రాబ్లం వాస్తవం. తినపోతే మీరు పంపించిన అది మేము తినే ఉన్నాం సార్. అంటే ఎందుకు జరిగింది అనేది మా ఈ గారు చెప్తారు.